విశాఖ యారాడ తీరంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇద్దరు యువకుల కోసం ముమ్మర గాలింపు చర్యలు సాగుతున్నాయి. ఈటకు దిగి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. కెరటాల తాకిడికి యువకులు కొట్టుకుపోయారు. యువకులు గాజువాకు చెందిన వారిగా గుర్తించారు. యారాడ సందర్శనకు 9 మంది యువకులు వెళ్లారు. సముద్రంలో ఉన్నటువంటి సమయంలో బయటకు రావాలని మెరైన్ పోలీసులు వారించారు కూడా. అయితే పోలీసుల మాట వినకుండా మరో చోటికి యువకులు వెళ్లారు. అలల తాకిడికి లోపలికి గమేష్ అదేవిధంగా పవన్ కొట్టుకుపోయారు. మధురవాడలో యువకులు డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నట్టు తెలుస్తోంది. ఎప్పుడు ఆగట్లేదు ఎన్నిసార్లు తిరిగాం 2-3 సార్లు లైఫ్ గార్డ్ పట్టుకొని తిరిగాం అటు ఇటు తిరుగుతూనే ఉన్నాం. విశాఖ యారాడ తీరంలో ప్రస్తుతం యువకుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, రైట్ చెల్లు చూసుకుంటే ఈత సరదా ఇద్దరు ప్రాణాలను బలిగొన్నటువంటి ఘటన విశాఖ యారాడ సాగర తీరంలో నిన్న సాయంత్రం అయితే ఆందోళన కలిగించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే గాజువాక ప్రాంతానికి చెందినటువంటి 9 మంది స్నేహితులు వీరంతా కూడా నిన్న ఆదివారం ఆట విడుపు కావడంతో వీరంతా కూడా సరదాగా గడిపేందుకు స్నేహితులతో కలిసి యారాడ తీరానికి అయితే వచ్చారు. అయితే యారాడ తీరంలో కొద్దిసేపు విహరించిన తర్వాత సముద్రంలో స్నానం చేయడానికి దిగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే వారిని అక్కడ ఏదైతే సముద్రంలో అక్కడ ఎక్కువగా కూడా ప్రమాదాలు జరిగేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో వారందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి లైఫ్ గార్డ్స్ తో పాటు మెరైన్ పోలీసులు అలాగే ఆ శాంతి భద్రతలకు సంబంధించినటువంటి పోలీసులు కూడా వారందరినీ కూడా వారించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో వారందరినీ కూడా సముద్రం పైకి ఒడ్డుకు వచ్చేయాలంటూ కూడా సూచించారు. అయితే అక్కడ నుంచి మరికొద్ది దూరం వెళ్ళిపోయినటువంటి 9 మంది స్నేహితులు కూడా మరలా ఈతకు దిగినటువంటి నేపథ్యంలో స్నానం చేస్తుండగా అలవ తాకిడికి గణేష్ తో పాటు పవన్ అనేటటువంటి ఇద్దరు యువకులు కూడా లోపలికైతే కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఉన్న ఇద్దరు యువకుల కోసం కూడా గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. అయితే నిన్న సాయంత్రం నుంచి గాలింపు చర్యలు రాత్రి 8 గంటల వరకు చేపట్టినప్పటికీ వారి ఆచూకీ ఎక్కడా లభ్యం కాకపోవద్దు. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి కూడా మరలా మెరైన్ పోలీసులతో పాటు లైఫ్ గార్డ్స్ అలాగే ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి ఆ హెలికాప్టర్ సహాయాన్ని కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. పూర్తిగా కూడా గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. దీంతో ఇద్దరు యువకులు ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఇటు గణేష్ తో పాటు పవన్ ఆ 2 కుటుంబాలు కూడా విషాద ఛాయలు అయితే అలంకున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల కాలంలో ఎక్కువగా కూడా సముద్ర తీర ప్రాంతాల్లో ఈతలు దిగుతున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి హెచ్చరిక బోర్డులు ఇచ్చినప్పుడు కూడా హెచ్చరిక బోర్డులు లెక్క చేయకుండా చాలా మంది కూడా సముద్రంలో ఈతకు దిగుతున్నారు. అయితే అలల తాకిడి ఎక్కువగా ఉండడం లేదా అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో కరెంట్ ఎక్కువగా పాత అవుతున్నటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రదేశంలో ఈతకు దిగుతుండటంతో ఇటువంటి ఘటనలు అయితే ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత కొద్ది రోజుల క్రితం చూసుకుంటే విశాఖ ఆర్కే బీచ్ లో కూడా 3 యువకులు ఈతకు దిగిన నేపథ్యంలో ఒక యువకుడు మృత్యువాత పడినటువంటి పరిస్థితి కనిపించింది. అంతకుముందు కూడా ఏదైతే భీముల ప్రాంతంలో జరిగినటువంటి ఘటనలో కూడా 2 10వ తరగతి విద్యార్థులు కూడా మృత్యువాత పడినటువంటి పరిస్థితి కనిపించింది. నేను సాయంత్రం కూడా చూసుకుంటే ఆర్కే బీచ్ లో కూడా పెద్ద ఎత్తున కూడా అక్కడ పర్యాటకులు అయితే వచ్చినటువంటి నేపథ్యంలో విశాఖకు చెందినటువంటి 4 యువకులు ఈతకు దిగారు. అందులో ఇద్దరు గల్లంతవుగా వారిద్దరు కూడా సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. నేపథ్యంలో నేను సాయంత్రం అదే సమయంలో యారాడ తీరంలో కూడా ఈతకు దిగినటువంటి గణేష్ పవన్ ఇద్దరు కూడా లోపలికి అయితే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పుడు కూడా యువకులకు సంబంధించినటువంటి ఆచూకీ అయితే లభ్యం కాలేదు. ఒకవైపు గాలింపు చర్యలు కూడా ముమ్మరంగా చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా వారి కుటుంబ సభ్యులంతా కూడా యారాడ తీరానికి అయితే చేరుకున్నారు. పూర్తిగా యారాడ తీరం అంతా కూడా విషన్న వర్ణాలతో హోరెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.